కార్తీక పౌర్ణమి రోజు శివుడి గుళ్ళో ఇలా 360 ఒత్తులు అయితే వెలిగించుకోవాలి. ఈ ఒత్తులు నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇంకా ఇంటి యజమాని వెలిగించాలి కాబట్టి మా ఆయనతో అయితే దీపం వెలిగించాను. ఇంకా నేను ముందు దీపాలు పెట్టేసి ముక్కుకున్నాను. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిని. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు శివుడి గుళ్ళో దీపాలు అయితే వెలిగించాను. ఈ ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇంకా ఈవినింగ్ 6 o'clock అలా ఇంటి నుంచి బయలుదేరాను. ఇంక నేను వెళ్ళాలికి ఏం మబ్బు అయిపోయింది అనుకోండి. తర్వాత శివుడిగుల్లో చాలా జనం ఉన్నారు. కొద్దిసేపు వెతికాను అనమాట ఎక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి. ఇంకెక్కడో కొంచెం ప్లేస్ ఉంటే గుడి దగ్గర బయట కొంచెం అక్కడ వెలిగించుకున్నాను అనమాట. అందరూ వెలిగిస్తూ ఉంటే. ఇది బిల్వదళం చెట్టు కిందే వెలిగిస్తూ ఉన్నాను. ఇంకా కింద పసుపు రాసేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఇదైతే బియ్యం పిండితో అయితే నేను ముగ్గు వేస్తున్నాను అనమాట. చాలామంది ముగ్గు పిండితో వేస్తూ ఉన్నారు, అది తప్పు. బియ్యం పిండితో ఇలా వేయాలన్నమాట. తర్వాత పసుపు కుంకుమ మధ్యలో పెట్టేసి ప్లేట్ అయితే వేసేసాను. నాకు ఇస్తరాకు దొరకలేదు, ఈ తినే ప్లేటే దొరికిందనమాట. అందుకే దీంతోనే వెలిగిస్తూ ఉన్నాను అనమాట, దీంట్లోనే. తర్వాత పసుపు కుంకుమ వేసేసి ప్లేట్లోకి బియ్యం అయితే వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత బియ్యం మధ్యలో పసుపు కుంకుమ అయితే వేసేసుకోవాలి. ఇది నేను చాలా రోజుల నుంచి పెడుతున్నాను కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు అలవాటు అయిపోయిందనమాట. తర్వాత 2 ఆకులు తీసుకొని పసుపు కుంకుమ పెట్టి మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత దీపం మనము మట్టి దీపం కాబట్టి బియ్యం దీపం కాబట్టి ఏదో ఒకటి ఇలా ఆకుపైన పెట్టుకోవాలి. నేనైతే బియ్యం పిండితో చేసుకొని ఇంట్లో వచ్చాను కాబట్టి నేను అదే పెట్టాను. ఒకవేళ మీరు మట్టి దీపం అయితే 2 పెట్టాలి, బియ్యపిండి దీపం అయితే ఒకటే ఇలా పెట్టుకుంటే చాలు. ఇప్పుడు 365 ఒత్తులు దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నాను 365 ఒత్తులు అయితే. ఎందుకంటే నా చేతులారా నేను చేసి పెడితే బాగుంటుందని చెప్పేసి నా చేతులారా నేనే చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇంట్లోనే ఇంకా పెద్ద దీపం ఒకటి, చిన్న దీపాలు 4 అయితే ఇంట్లోనే చేసి తెచ్చాను, అదే బియ్యపిండితో. ఇంట్లో కూడా ఇంట్లోనే పెట్టుకొని వచ్చాను అనమాట బొట్లన్నీ. ఎందుకంటే అక్కడ పెట్టుకోనేకి కొంచెం ప్లేస్ ఉండదు, ఫాస్ట్గా పెట్టేసేయాలి. ఎందుకంటే మనతో పాటు చాలామంది ఉంటారు దీపాలు వెలిగించేవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది కాకూడదని చెప్పేసి నేను నా పని అంటే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి నేను ఇలా వెలిగించుకున్నా, అంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా దీపాలు మొత్తం అన్నీ ఇలా పెట్టేసుకొని నూనె అయితే వేసేసుకున్నాను. అంటే ఒత్తులు ముందుగానే నానబెట్టుకొని వచ్చాను నేను బాక్స్లోకి వేసుకొని. తర్వాత ఇంకా దేవునికి ఇష్టమైన పూలన్నీ ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. దేవునికి బిల్వదళం అంటే చాలా ఇష్టం కదా, అందుకని చెప్పేసి బిల్వదళం కూడా తెచ్చాను నేను, అందుకే పెట్టేశాను. మనం బయట తెచ్చే పూల కంటే చెట్లో ఉండే పూలు తెచ్చి పెడితే బాగుంటుందని చెప్పేసి నేను చెట్లో ఉన్న పూలు పీక్కొని వచ్చాను అనమాట. బిల్వదళం కూడా పెట్టేశాను. తర్వాత ఇంకా 365 ఒత్తుల పైన కొంచెం కర్పూరం అయితే వేసాను. చాలా పెద్ద ఒత్తి కదా, అందుకు ఫాస్ట్గా అయితే మనం వెలిగిస్తే వెలగదు, అందుకని కొంచెం కర్పూరం అయితే వేసాను అనమాట. ఒకసారి నేను ఏమి చేశానంటే 365 ఒత్తులు డైరెక్ట్గా వెలిగించేసాను అనమాట. ఎంతసేపు వెలిగించినా అస్సలు వెలగలేదు, కొంచెం వెలుగుతుంది మళ్ళీ చల్లగైపోతుంది ఒకప్పుడు. కానీ అప్పుడు అనుకున్నాను అనమాట, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కర్పూరం ఇచ్చి ఇలా కర్పూరం దానిపైన వేసి వెలిగించాలమ్మా అని ఎవరో ఒకసారి చెప్పారనమాట, ఇంతకుముందు ఎప్పుడో. అందుకే అప్పటి నుంచి నేను ఇంకా 365 ఒత్తుల పైన కర్పూరం వేసి వెలిగిస్తాను. మంచిది అనుకోండి కర్పూరం పెట్టి వెలిగిస్తే. ఇలా అయితే నేను చేసుకున్నాను అనమాట. ఏదో నాకు తెలిసినంతలో నేను చేసుకున్నాను, ఏమైనా తప్పులు ఉంటే ఒకవేళ చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇలా చుట్టూరు 4 దీపాలు పెట్టేసి దాంట్లో పువ్వొత్తులు పెట్టేసి ఇలా అయితే పెట్టేసుకున్నాను నేనైతే మాత్రం. చాలా బాగుంది చూడ్డానికైతే. చాలామంది నేల మీదే బియ్యం పోసి అంటే ముగ్గు వేసి బియ్యం వేసి దీపాలు అయితే వెలిగించారు. కానీ మా సైడ్ మా ఊర్లో మేమైతే ఇలా వెలిగించుకుంటాము, అందుకే నేను అలాగే చేశాను. చాలామంది ఇలా చూశాను, ఒక 10 నుంచి 20 మంది వరకు ఇలా ప్లేట్లు పెట్టి వెలిగించారు చూశాను. నేను మా ఊర్లో మా అత్తగారు ఊర్లో అయితే ఇలా పెట్టి వెలిగిస్తామన్నమాట. అక్కడ ఇంకా చాలా జనం ఉంటారు, అక్కడ అస్సలు సొందే ఉండదు, అంతమంది జనం ఉంటారనమాట. ఇంకా సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకొని ఇంకా దీపం అయితే పెట్టేశాము.
ఇంటి యజమాని పెట్టాలంటారు కదా 365 ఒత్తులు, అందుకు మా ఆయనతో అయితే దీపం అయితే పెట్టించానమాట. ఇంకా చుట్టూరు ఉండేటివి నేను వెలిగించాను. ఇంటి యజమాని ఎందుకు వెలిగించాలి అంటే, మనం ఆడవాళ్ళు అయితే ఎప్పుడు మనం పూజ చేస్తూ ఉంటాము, అదే మగవాళ్ళు పూజ చేయలేరు కదా, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు. ఇది 365 ఒత్తులు వాళ్ళు వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించినంత పుణ్యం వస్తుందంట. అందుకని మా ఆయనతో అయితే వెలిగించాను. ఇంకా ఇది దీపం 365 ఒత్తులు మనము వెలిగించేటప్పుడు ఓం దామోదర ఆవాహయామి అని మంత్రం చదవాలి. నేనైతే చదివాను. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్తూ ఉన్నా. మళ్ళీ ఏదో పెద్ద నాకు తెలిసినంతగా నేనేం చెప్పట్లేదు. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అత్తగారు ఊరైతే నేను చాలా మిస్ అవుతూ ఉన్నా. మీకు చూపిద్దాం అనుకున్నా, వీడియో చేసి చూపిద్దాం అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఎలా చేస్తారో అని. కానీ ఈసారి చూపించలేకపోయినాను. నెక్స్ట్ టైం అన్నా కార్తీక పౌర్ణమికి అక్కడికి వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపాలు వెలిగిస్తారు. ఇలా చుట్టూరా ఈ నేను పెడుతున్నాను కదా కార్తీక పౌర్ణమి 365 ఒత్తులు ఇలా పెడతారనమాట. అక్కడ కూడా నేను ఎలా పెట్టానో అలాగే పెడతారు అక్కడ కూడా. ఇక్కడ చాలామంది బియ్యము కింద పోసి దీపం అయితే వెలిగించారు. మా సైడ్ అయితే ఇలా ప్లేట్లో ఇస్తరాకులో వెలిగిస్తారు. మా ఊర్లో అంటే మా అత్తగారు ఊరు చాలా మిస్ అవుతూ ఉన్నాను. వెళ్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు. అందుకే ఇక్కడే పెట్టేశాను అనమాట, శివుడి గుళ్ళో. ఎక్కడైతే ఏమి ఎక్కడైనా శివుడే కదా, అందుకని చెప్పేసి ఈ గుళ్ళో అయితే వెలిగించేశాను. మా ఇంటికి ఈ గుడి చాలా దూరం అయినా వచ్చానన్నమాట, దేవుడి మీద ప్రేమతో భక్తితో. నెక్స్ట్ టైం మా అత్తగారి ఊరికి వెళ్ళి చూపిస్తాను. అది 500 సంవత్సరాల క్రితం గుడి. చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ కూడా. అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ గుడి మొత్తం తెలిసే ఉంటుంది. ఫేమస్ ఆ గుడి. సోమవారం సోమవారం పల్లకి మోస్తారు అక్కడ. చాలా బాగుంటుంది అనమాట. నేను ఎక్కువ ప్రసాదం కోసమే వెళ్తూ ఉండేదాన్ని. మళ్ళీ కకృతి అనుకోకండి. నెక్స్ట్ టైం అయినా చూపిస్తా కార్తీక పౌర్ణమి రోజు ఏమేమి చేస్తారని చెప్పేసి. అక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఇలా ప్లేట్లో దీపం పెట్టేసి క్యూలో నిలబడి లోపలికి వెళ్ళి బొట్టు పెట్టించుకొని దేవుని ముక్కొని బయటకు వచ్చి ప్రసాదం ఇస్తారనమాట. ప్రసాదం తీసుకొని ఇంకా అక్కడ అంటే ఏమంటారు భరతనాట్యం ఆడతారనమాట. అక్కడ భరతనాట్యం చూసుకొని కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతాము. చాలా బాగా జరుగుతుంది. నాకైతే చాలా ఇష్టం. ఈసారి వెళ్ళలేకపోయాం, చాలా బాధగా ఉంది. ఏదైతే ఏం లేండి, నెక్స్ట్ టైం అన్నా చూపిస్తా. మీకు చూపించలేకపోయాననే బాధ నాకు. నెక్స్ట్ టైం అన్నా చూపిస్తా ఆ గుడి. చూడండి, చాలామంది కూర్చొని పూజ చేసే లేక నిలబడుకొని దీపం పెడుతూ ఉన్నారు చాలామంది. నాకైతే అలా మధ్యలో ప్లేస్ ఉంది, వెళ్ళి పెడదాం అనుకున్నాను. కానీ నాకు కూర్చొని పెడితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇంకా చుట్టూరు వెతికి ఏదో ఒక ప్లేస్, నేను చెప్తే కదా బిల్వదళం చెట్టు కింద ఉంది, అక్కడ పెట్టాను దీపం అని చెప్పేసి. ఇంక అక్కడ ఉంటే అక్కడ కూర్చొని దీపం ప్రశాంతంగా పెట్టేశాను. తర్వాత ఇంకా దేవుని దర్శనానికి అయితే వచ్చేసాను. ఇంకా దేవుని మంచిగా అంతా మంచిగా జరగాలని మొక్కుకొని, ఇంకా పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉంటే స్వామిని కూడా ముక్కొని వేసాను. ఆ సైడ్ గణపతి స్వామి ఉన్నాడు, ఆ స్వామిని ముక్కొనేసి ఇంకా బయటకైతే ప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. బాయ్ గైస్.